అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటాం. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. దళిత సంఘాలు తీవ్ర హెచ్చరిక. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న చేపట్టనున్న నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని పలు దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు యాదగిరి దాసు, దళిత సేవా పరిరక్షణ జిల్లా అధ్యక్షుడండి. మరి రేపు 9వ తారీఖుని ఒక దళిత ద్రోహి నర్సీపట్నం వస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో చూడడం చూసాం. అతను ముందు దళితుడైన డాక్టర్ సుధాకర్ నర్సీపట్నంలో చాలామంది స్త్రీలకి డెలివరీ టైంలో అతను చాలా హెల్ప్ చేసి మత్తు డాక్టర్ కింద ఉండి చాలా పేరు తెచ్చుకున్న ఒక డాక్టర్ని అన్యాయంగా పొట్టను పెట్టుకున్న దళిత ద్రోహి. నీకే చెప్తున్నా, జగన్ రెడ్డి, నువ్వు ఎలా నర్సీపట్నం వస్తావు? ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపేసి ఇప్పుడు ఏదో డాక్టర్ చదివే కాలేజీలకి వచ్చి ఏదో అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి క్రియేట్ చేయడానికి నువ్వు నర్సీపట్నం వస్తున్నావు. ముందు డాక్టర్ సుధాకర్ సమాధి ఘాట్కి వెళ్ళి మీరు అలాగే గణేష్ పెట్ల గణేష్ వెళ్ళి అతని పాదాలకి సారీ చెప్పి క్షమాపణ చెప్పి అప్పుడు ఏదన్నా చేయాలని నేను దళిత సంఘాల తరపున నేను కోరుకుంటున్నాను. అలాగే కాదు, దళిత మాన ప్రాణాలకి కూడా రక్షణ లేకుండా గత వైసీపీ గవర్నమెంట్ లో ఎంతమంది దళితుల ప్రాణాలు తీసుకున్నారు మీరు. అలాగే దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని కూడా డోర్ డెలివరీ చేసిన అతన్ని కూడా దళితుడైన అప్పుడు వెళ్ళలేకపోయారే మీరు? మరి దళితుడే కదా, వెళ్ళి పరామర్శించలేకపోయాడే? అంటే మీ ఎమ్మెల్సీ ఉన్నాడు, మీ ఎమ్మెల్సీ చంపాడు అంటే దళితులు చంపేసినా మీరు వాళ్ళ వెనకాల భుజాలు వేసుకొని వెనకాల తిప్పుతారు అంటే మా దళితులు అంటే అంత లోకుగా కనపడుతున్నారా? దళితుల ద్రోహి మీకే జగన్ చెప్తున్నాను. ఎలాగొస్తారు మీ నర్సీపట్నం? ఒక దళితుడైన అమాయకుడు డాక్టర్ని ప్రాణాలు తీసుకొని చిత్రహింసాలు పెట్టి ఇక్కడ లోకల్ గణేష్ ఉమాశంకర్ గణేష్ అతని హస్తం కూడా ఉంది. ఆ రోజు కూడా పార్టీ ఆఫీసులోకి వెళ్ళి అతని ఇబ్బంది పెట్టి అతని చేత ఒక లెటర్ రాయించుకొని మీరేం చేశారో తెలీదా? పెట్ల గణేష్ గారు, మీకు తెలీదా ఎలా రప్పిస్తున్నారు అతన్ని? జగన్ ఎలా నర్సీపట్నం రప్పిస్తున్నారు మీరు? ఇంకా ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న డాక్టర్లందరినీ కూడా ఓ దళిత డాక్టర్ అయితే చంపేస్తారా మీరు? మాస్క్ అడుగున అతను చేసిన పాపమా? ఖబర్దార్, మీరు మాత్రం రేపు నర్సీపట్నం వస్తే మా నర్సీపట్నం నియోజకవర్గం ఉన్న దళితులందరూ కలిసి మిమ్మల్ని అడ్డుకునేందుకు మేము ప్రయత్నిస్తాం. నా పేరు చెట్ల చలపతిరావు అండి. నేను అనకాపల్లి జిల్లా దళిత కులాల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం ఇచ్చేస్తున్నట్టు మాకు తెలియవచ్చింది. నర్సీపట్నం అంటే ఆయనకు గుర్తు రావాలి డాక్టర్ సుధాకర్ అని. ఎవరికైనా పతనం నర్సీపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మళ్ళీ నర్సీపట్నం నుంచి పతనాన్ని కోరుకుంటున్నారు. నర్సీపట్నంలో సుధాకర్ ఒక డాక్టర్ని ఏ రకంగా చిత్రహింసలు పెట్టి చంపారు అనేది మీ మైండ్కి ఇప్పటికే మెదలాలి. నర్సీపట్నం నుంచి గుబులు రావాలి. ఈ రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత మోసం చేసింది. కేవలం మాస్క్ కలిగినందుకే మీరు ఆ డాక్టర్ని ఒక దళితుడని చాలా ఘోరంగా నర్సీపట్నం నుంచి విశాఖపట్నంలో ఈడ్చుకెళ్ళి పోలీసుల సాక్షిగా ఈడ్చుకెళ్ళి చంపించేశారు. ఇది చాలా ఘోరమైన విషయం. ఈ విషయాన్ని మీకు ఈ దళితులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాడు కూడా దళితులను ఎంతో మందిని మీరు చంపించడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు కూడా మీకు కోడికత్తి శ్రేణిని లోపలించడం జరిగింది. చాలా ఘోరంగా నర్సీపట్నం ఈ ఏరియా అంతా దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక దళిత డాక్టర్ని మీరు చాలా ఘోరంగా చంపారు. మరి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది దళితులు మీ వల్ల చనిపోయారు. కాబట్టి ఈ నర్సీపట్నమే మీకు మరోసారి బుద్ధి చెబుతుంది. ఈ నర్సీపట్నం నుంచే తీవ్ర పతనానికి దారితీస్తుంది. డాక్టర్ సుధాకర్కి మీరు వచ్చి క్షమాపణ చెప్పి ఈ నర్సీపట్నం ఏరియాలో రావాలి తప్ప క్షమాపణ చెప్పకుండా వస్తే మటుకి ఈ ఉసురు ఊరికే పోదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎర్రంచెట్టి పాపారావు, రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు నర్సీపట్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే నర్సీపట్నంలో ఏరియాస్ హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్ సుధాకరు ఒక దళితుడు, దళిత మేధావి, అటువంటి వ్యక్తిని ఈరోజు నర్సీపట్నంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి ఆయన పిచ్చివాడుగా చిత్రీకరించి అనేక ఇబ్బందులకు గురి చేసి ఆ కుటుంబాన్ని కానీ ఆ డాక్టర్ని కానీ
చిత్రహింసలకు గురి చేసి చంపిన సందర్భం ఘటన ఈరోజు యావత్ రాష్ట్రమే కాదు ప్రపంచమే ఈరోజు గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ సుధాకర్ ఒక్కరే కాదు, ఒక అమాయకుడైనటువంటి కోడికత్తి శ్రీని కూడా ఈరోజు కూడా ఆ 5 సంవత్సరాల పాటు బెయిల్ లేకుండా చేసి ఆవుసరు కూడా పోసుకున్న పాపం ఈరోజు వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. అలాగే ఒక కోడికత్తి శ్రీనే కాదు, సుధాకరే కాదు, అలాగే ఒక ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజు వరకు కూడా ఈ దళితులు చనిపోయిన దారుణ ఘటనల మీద ఈ రోజు వరకు ఎటువంటి దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తుల మీద ఎటువంటి కేసులు కానీ, ఎటువంటి అరెస్టులు కానీ, ఎటువంటి సిబిఐ ఎంక్వైరీలు కూడా ఈరోజు జరగలేదు. కాబట్టి ఈరోజు మేము కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఏదైతే దళితుల్ని వైసీపీ గవర్నమెంట్లో అతి కిరాతకంగా చంపారో, అన్యాయంగా ఏదైతే బలిగొన్నారో వారందరిపైన కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈ హత్యలకు పాల్పడి కిరాతకాలకు పాల్పడిన వారందరి మీద కూడా ఎంక్వైరీ చేసి ఆ దళిత కుటుంబాలకి పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా ఉండాలని చెప్పేసి మేము. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండ్రు మరడియ్య. నేను దళిత ప్రగతి ఐక్య సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మరి ఈరోజు ఈ మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏంటి అని అంటే, మరి రేపు 9వ తారీఖున వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు ప్రసారం చేసుకుంటున్నారు. కానీ నర్సీపట్నం ఎందుకు వస్తున్నారు ఏంటి, నర్సీపట్నం మీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది, నర్సీపట్నానికి మీరు వెలగబోసింది ఏదైనా ఉందా, నర్సీపట్నాన్ని ఏమైనా బాగు చేసింది ఏమైనా ఉందా? గత 5 సంవత్సరాల కాలంలో సంచలనం సృష్టించినటువంటి డాక్టర్ సుధాకర్ గారు, మరి మొత్తం డాక్టర్ గారు, ఆయన ఏరియా హాస్పిటల్లో మంచి డాక్టరు, పీపీఈ కిట్లు N95 మాస్క్ అడిగినందుకు స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ గారిని టార్గెట్ చేసి ఆయన్ని పిచ్చోని చేసి ఉద్యోగం నుంచి తొలగించి నడి రోడ్డు మీద ఈడ్చి కొట్టించి దారుణమైనటువంటి గుండుపోటుతో చనిపోయాడని చెప్పి చిత్రీకరించారు. మరి ఈరోజు చూస్తే మరి మాకవారిపాలెం దగ్గర భీమబోయిపాలెంలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్కి అని చెప్పేసి లేనిపోని జీవోని ఒకటి చూపించి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వచ్చి వర్చువల్గా దాన్ని ప్రారంభించి ప్రజాధనాన్ని కొన్ని కోట్ల రూపాయలను వృధా చేస్తూ మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. జీవో ఇచ్చారు, జీవో ఇచ్చారు, జీవో ఇచ్చారు అంటున్నారు. జీవో అయితే ఎక్కడ లేదండి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టిన అర్జీ ఒక జీవోని రిలీజ్ చేస్తూ అర్జీ పెట్టింది. జీవో లేకుండా అర్జీ పెట్టడానికి అవ్వదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అనుమతులు రాలేదు ఆ కాలేజీకి. మరి అలాంటి కాలేజీని ఎలా నడిపించేద్దామని, మరి అక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడికల్ విద్యార్థులు, వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం